తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సార్వత్రిక ఎన్నికలకు శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా నగరంలో సిఆర్పీఎఫ్ జవాన్లతో కవాతు ప్రదర్శన నిర్వహించారు. కవాతులో దాదాపుగా 200 మంది జవాన్లు, 200 మంది రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. కవాతు ప్రదర్శనలో కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. చేస్తున్నాము. ఎలక్షన్స్కి మొత్తం కూడా రెడీనెస్ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎలక్షన్స్ ఏంటి అంటే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి మనకి పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం వల్నరబుల్ ఏరియాస్, క్రిటికల్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని కూడా ఐడెంటిఫై చేశాము. సో మన జిల్లాలో ఉన్న 1569 పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు మనకి చూసాము. సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా వీళ్ళు రావడం జరిగింది. వీరందరితో కూడా ఇంకా మనకి సిబ్బంది, ఇంకా పోలీస్ సిబ్బంది కూడా అనేక మంది కావాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా మనకు వస్తూ ఉంటారు. వీరందరితో ఈరోజు మనం సిటీలో కవాతు జరుపుకుంటూ, అదేవిధంగా మనకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్